Hello, youngsters. How are you? Hope you are all doing well and studying well. Coming to the point, ఈరోజు ఫిజిక్స్ ప్రకారం సైంటిఫిక్ థియరీ అసలు ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ గురించి ఏ ఫండమెంటల్స్ మీద బేస్ అయ్యి వేటి మీద ఆధారపడి తెలియజేస్తుందో బైబిల్ చదువుతూ ఉంటే ఒక గొప్ప విషయం నాకు కూడా అర్థమైంది. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే ఈ ఫిజిక్స్ యొక్క ఫండమెంటల్స్ అక్కడే రాయబడి ఉన్నాయి. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేయండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటే ఇంగ్లీష్ బైబిల్ కూడా ప్యారలల్గా వాడండి. జస్ట్ రీడ్ ద బైబిల్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్. మొదటి వచనంలో ఇన్ ద బిగినింగ్, బిగినింగ్ అన్న మాటకు ఆది యందు, బిగినింగ్ దేన్ని సూచిస్తూ ఉన్నది? కాలాన్ని సూచిస్తూ ఉంది. టైమ్ ఈజ్ ఎ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద ఫిజిక్స్. అది ఒక కాలాన్ని సూచిస్తూ ఉన్నది. ఆది యందు అనే కాలాన్ని, ఇన్ ద బిగినింగ్ అనే వర్డ్ని, అక్కడ ఒక సమయాన్ని గురించి రాయబడి ఉన్నది. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్. కమింగ్ టు ద అనదర్ ఫండమెంటల్ థింగ్. అక్కడ ఫిజిక్స్ యొక్క మరో ఫండమెంట్ మనం చూడవచ్చు. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అంటే స్పేస్. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అంటే ఆకాశములు. ఆకాశములు విశాలములను సూచిస్తూ ఉన్నాయి. ఆకాశము ఒకటి కాదు, అది చాలా విశాలమైనది. ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. మన ఊహకు మన తలంపులకు అందనన్ని ఆకాశాలు అక్కడ ఉన్నాయి. సో గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అని క్లియర్గా ఉన్నది. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి హెవెన్స్ ముందుగా సృజించబడ్డాయి. హెవెన్ స్పీక్స్ అబౌట్ ద స్పేస్ ఈజ్ అనదర్ physics fundamental. Third point, God created earth. దేవుడు భూమిని ఆకాశములు కదండి. యాక్చువల్గా ఆర్డర్ ప్రకారము ఆకాశములను భూమిని అని రావాలి, కానీ తెలుగు పదాలు రాసేటప్పుడు కలిపి కంబైన్డ్ వర్డ్గా భూమి ఆకాశములు అని రాస్తాం. బట్ ఇఫ్ యు గో త్రూ ద ఇంగ్లీష్ బైబిల్ హెవెన్స్ అండ్ ఎర్త్ అన్నమాట ఉంటాయి. అంటే ఆర్డర్ ప్రకారం మనం చూస్తే ఫస్ట్ టైం, సెకండ్ థింగ్ ఏంటి? స్పేస్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి? ఎర్త్. గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అనగా భూమి. ఇట్ మీన్స్ మ్యాటర్, ఒక పదార్థము. భూమి అనేది ఒక పదార్థము, అది శూన్యమైనది కాదు. 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి. అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దిస్ ఈజ్ ద 4th ఫండమెంటల్ థింగ్ ఇన్ ద ఫిజిక్స్ దట్ వీ షుడ్ నో. వెలుగు కమ్మని పలుకగా. దిస్ ఈజ్ అబౌట్ ద ఎనర్జీ. పలికితే పని అయిపోయింది అంటే ఒక ఫోర్స్, ఒక ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ఉన్నది. వెలుగును ఒక ఎనర్జీగా ఇక్కడ చూస్తూ ఉన్నా. So these are the 4 important physics fundamentals. First is time, second is space, third is matter, and the 4th is energy. Let us describe about the time. Time గురించి అసలు సైన్స్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. Time is a fundamental dimension used to measure the passages of events అండ్ దేర్ డ్యూరేషన్స్. అంటే కాలాలను కొలవడానికి ఉపయోగించే ప్రాథమిక పరిమాణాన్నే టైం అని కాలాన్ని అక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఫిజిక్స్ ప్రకారం దాని యొక్క నిర్వచనాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాలాలు వివిధ రకాలుగా ఉంటాయి. టైం వ్యారీస్. మన ఇండియాలో ఒక టైం ఉందంటే అమెరికాలో ఇంకొక రకంగా ఉంటుంది. ఇండియాలో మధ్యాహ్నం 12 అవుతుంది అంటే అమెరికాలో దరిదాపుగా అర్ధరాత్రి ఎప్పుడు 12 అట్లా. ఎందుకంటే ఆపోజిట్ ఉంటాంగా. భూమికి ఇటువైపు మనం ఉన్నాము, భూమికి అటువైపు వాళ్ళు ఉన్నారు. భూమికి ఒకవైపు వెలుగు ఉంటే మరొక వైపు చీకటి ఉంటుంది. కాబట్టి టైం వ్యారీస్. టైం వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాల టైమ్స్ ఉంటాయి. కేవలం మన భూమి మీదనే దేశాలు మారితే కాలాలు మారినప్పుడు మరి వాట్ అబౌట్ అదర్ ప్లానెట్స్? వాట్ అబౌట్ అదర్ హెవెన్స్?
వాట్ అబౌట్ అదర్ స్కైస్? అంటే వేరే ఆకాశాలకు పోయినప్పుడు, స్పేస్‌లోకి పోయినప్పుడు, గ్రహాల్లోకి పోయినప్పుడు కాలాలనేవి మారుతూ ఉంటాయి. అకార్డింగ్ టు ద సైన్స్ వి కెనాట్ స్టాప్ ద టైమ్. టైమ్ మూవ్స్ ఆన్ అండ్ గోస్ ఆన్. సైన్స్ ప్రకారం మనం సమయాన్ని ఆపలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అస్. బట్ సైన్స్‌లోనే ఈ ఫిజిక్స్‌లో క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒక విభాగం వచ్చింది. సమయాన్ని ఆపలేం గానీ సమయాన్ని స్లో డౌన్ చేయగలమట. కాలాన్ని కొంత స్లో డౌన్ చేయడానికి కొన్ని సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి. కొన్ని సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి ఉన్నాయి. అయితే దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. మనుషుల వల్ల అది సాధ్యమయ్యే పని కాదు. వేరు రకాలుగా కొన్ని సైంటిఫిక్ థియరీస్ ప్రకారము సమయాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు అనేది క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క థియరీ. మరి కాలంలో వెనక్కి వెళ్ళగలమా? కెన్ టైమ్ బి రివర్టెడ్? అసలు సమయాన్ని టైంలో వెనక్కి వెళ్ళగలమా? మళ్ళీ యవ్వన బలాన్ని మళ్ళీ తెచ్చుకోగలమా? వృద్ధాప్య బలహీనతలు పోగొట్టుకోగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? టైమ్ కెన్ నాట్ బి రివర్టెడ్. మనుషులకు సమయానికి వెనక్కి పోవడానికి అది అసాధ్యం. కొన్ని ఫ్రిక్షనల్ స్టోరీస్, టైమ్ మిషన్స్ అని కొన్ని ఫ్రిక్షనల్ స్టోరీస్, కాస్త నవ్వుకోవడానికి, కాస్త తృప్తి పొందడానికి, కాలానికి వెనక్కి పోయి చూసామని, కాలానికి ముందుకు పోయి చూసామని, ఏదేదో అవన్నీ సరదా స్టోరీలే, అంతకు మించి ఏమీ లేదు. బట్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంట్రోల్ ద టైమ్ టు ద మ్యాన్ కైండ్. నరులెవ్వరూ కూడా సమయాన్ని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే సమయానికి సృష్టికర్త నరులు కాదు. దాన్ని సృజించిన వాడు మాత్రమే ఆ సమయాన్ని ఏదైనా చేయగలడు. మనుషుడు సమయాన్ని ఆపలేడు. మనుషుడు కాలంలో టైంలో వెనక్కి వెళ్ళలేడు. మనుషులు ఆ యొక్క టైంని కంట్రోల్ చేయలేరు. బట్ అకార్డింగ్ టు ద బైబిల్, గాడ్ క్రియేటెడ్ టైం కదండి. మనం చదివిన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది, ఆది యందు. ఇట్ ఈస్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దోస్ టైమ్స్. ఆనాటి కాలంలో ఇన్ ద బిగినింగ్ అని రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనానికి వెళ్తే, ప్రతిదానికి సమయము కలదు అని ఒక మాట ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. అన్నీ మన ఇష్టానుసారంగా జరగవు. వాటి కాలాల ప్రకారం. అంటే ఏది ఎలా సృజించబడాలి, సూర్య చంద్ర నక్షత్రాదులు ఎలా సృజించబడాలి, ఆకాశాలు ఎలా సృజించబడాలి, భూమి ఎలా సృజించబడాలి, భూమి మీద జంతువులు ఎలా సృజించబడాలి, పక్షులు ఎలా సృజించబడాలి, మానవుడు ఏ రోజు సృజించబడాలి. అందుకే ఒక్కొక్క దినము, మొదటి దినము, 2వ దినము, 3వ దినము, అలా 6 దినములలో సృష్టి యొక్క ప్రక్రియ జరిగింది. ఇవంతా కూడా కాలాన్ని మనకు వెదికి తీస్తూ ఉన్నాయి. అయితే ఒక దినము అన్న మాట, మనకు ఒక దినం 24 గంటలు గడిచిపోతే ఒక దినం. కానీ దేవునికి ఒక దినం గడవాలి అంటే మనలాంటి నరులకి భూమి మీద కొన్ని సంవత్సరాలు పడుతుంది. 1000 సంవత్సరములు అని రాయబడి ఉన్నది కదా. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, ఒక దినము 1000 సంవత్సరములతో సమానం. సైన్స్ కూడా అదే మనకు చెప్పేది. ఒక్కొక్క దినానికి మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు అక్కడ గడుస్తూ ఉన్నాయి. 1000 సంవత్సరములతో సమానం అంటే 1000 సంవత్సరమా, 2000 సంవత్సరాల? కష్టం, అదన్నీ వివరించలేము. కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది ఫస్ట్ డేకు సెకండ్ డేకి మధ్యలో. కాబట్టి సైంటిఫిక్గా భూమి యొక్క క్రియేషన్ కానీ, సృష్టి యొక్క క్రియేషన్ కానీ, సైన్స్ చాలా చక్కటి ఆర్డర్, బైబిల్లో చెప్పిన ఆర్డర్నే ఫాలో అవుతూ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఫండమెంట్ ఏం చెప్పింది? టైమ్ ఇన్ ద బిగినింగ్. సెకండ్ ఫండమెంట్స్ ఏం చెప్తూ ఉన్నది? స్పేస్, ఆకాశములను, హెవెన్స్. హీ క్రియేటెడ్ హెవెన్స్ కదండి. ఆయన సృజించాడు. ఎంతో చక్కగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, సమయాన్ని పోనీయబాకండి, ఎందుకంటే ఆ సమయానికి మనం కంట్రోల్ చేయలేం, దాన్ని నియంత్రించలేం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో, ఆ సమయాన్ని నియమించాడు దేవుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. సమయం నియంత్రించడం అనేది దేవుని చేతుల్లో ఉంది, కానీ నరుల చేతుల్లో అది లేదు. మరి 31వ కీర్తన 15వ వచనంలో కూడా, టైమ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతుల్లోనే యొక్క కాలాలు, సమయాలు అనేవి ఉన్నాయి. మనం వాటిని ఏమి చేయలేము అనేది చాలా క్లియర్గా చెప్పబడి ఉన్నది. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైమ్. 4 ఫిజిక్స్ ఫండమెంటల్స్లో మొదటిది టైం గురించి తెలుసుకున్నారు కదా. కమింగ్ టు ద సెకండ్ థింగ్, స్పేస్. స్పేస్ అన్న దానిని
సైన్స్ ఎలా డిస్క్రైబ్ చేస్తుంది, ఎలా డిఫైన్ చేస్తుందో చూడండి. స్పేస్ ఈజ్ అ వాస్ట్ 3D ఎక్స్పాన్స్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ కంటైనింగ్ ఆల్ సెలెస్టియల్ బాడీస్. స్పేస్ అంటే ఆకాశములలో, ఆకాశం ఒకటి కాదండి, ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. మన పురాణాల్లో కూడా మరి రకరకాల ఆకాశాలు ఉన్నాయని పౌలు గారు నేను 3వ ఆకాశమునకి ఎక్కిపోతుని అంటాడు. పురాణాల్లో 7 ఆకాశాలు ఉన్నాయి, పైలోకాలు 7, కింది లోకాలు 7 అని మన పురాణాల్లో మనకు తెలియజేయడం ఉంది. కాబట్టి ఆకాశాలు ఎన్ని, వాటి నెంబర్ ఎంత అనేది మనం డిస్క్రైబ్ చేయడం కష్టం. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్. స్పేస్ అనేది క్రియేట్ చేయబడింది. ఒక ఆకాశానికి మరొక ఆకాశానికి ఎంతో గ్యాప్ ఉంది. అసలు మనం దాన్ని ట్రావెల్ చేయడానికి మన లైఫ్ సరిపోదు, మన లైఫ్ స్పాన్ అనేది సరిపోదు. ఇక్కడ నుండి మన పక్కనున్న గ్రహం, మన చిన్న ఉపగ్రహమైన చంద్రుని మీదకి పోవడానికే మనకు దరిదాపు ఎంతో పెద్ద రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. మిగతా గ్రహాల్లోకి, మనం నవగ్రహాల్లోకి, మిగతా వాటి మీదకి వెళ్ళలేకపోయాం. వాటి మీదకి కొన్ని స్పేస్ షిప్ను పంపిస్తున్నాం, రీసెర్చ్ నడుస్తుంది, అంతరిక్ష ప్రయోగాలు నడుస్తున్నాయి. ఈ విశ్వంలో అన్ని చోట్లకు మనం వెళ్ళలేం, దట్ ఈస్ ఇంపాసిబుల్. అది ఎంత పెద్దది, ఆకాశములు చాలా విశాలమైనవి. వాటి మధ్యలో ఎన్నో సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, నక్షత్ర సమూహాలు ఉంటాయి, నక్షత్ర కుటుంబాలు ఉంటాయి, వాటికి గ్రహాలు ఉంటాయి, వాటికి ఉపగ్రహాలు ఉంటాయి. మరి ఒక్కొక్క నక్షత్ర కుటుంబములు అన్నీ కలుసుకుంటే ఒక గెలాక్సీ లాగా, ఆ గెలాక్సీలో రకరకాల సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి. ఎలాంటి కొన్ని గెలాక్సీస్ కలుసుకోండి. మరి దీని గురించి అసలు ఆలోచన చేస్తేనే మన ఊహకు తలంపుకు అందనంతంది. కాబట్టి ఈ స్పేస్ గురించి బైబిల్ ఏమంటుందో చూడండి. 19వ కీర్తన 1వ వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచు ఉన్నది అంటారు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అసలు ఏంది ఆకాశాలు ఏంది, నక్షత్రాలు ఏంటి, వాడి గ్రహాలు ఏంది, ఉపగ్రహాలు ఏంది. ఒక్కసారి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మన ఆస్ట్రోనట్స్ మన స్పేస్లో ఎన్నో స్పేస్ షిప్స్ని పెట్టి కంటిన్యూస్ రీసెర్చ్, పగలు రాత్రి కొన్ని బృందాలు వాటి కోసం, కొన్ని దేశాలు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ కాస్మాలజీ గురించిన అనేక రహస్యాలు, విశ్వంలోని అనేక వింతలు మనకు దొరికాయి. ఆ దొరికిన వింతలన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉండడమే మరి ప్రజల్ని, శాస్త్రవేత్తల్ని ఎంతో ఆకర్షితులను చేసింది. కాబట్టి ప్రతి శాస్త్రవేత్త కూడా ఎంతో చక్కగా బైబిల్ చదవడం, బైబిల్ రెఫరెన్స్లు తీసుకోవడం, సైన్స్కు బైబిల్కు ప్యారలల్గా చూసి మరి ఎన్నో విషయాల్ని బయటికి వెలికి తీసుకొని రావడం. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచూ ఉన్నది. అసలు అంతరిక్షం చూస్తే హౌ వండర్ఫుల్ ఇట్ ఈజ్ అనిపిస్తుంది. అది గ్రహాలు ఏంటి, ఉపగ్రహాలు ఏంటి అని. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ద స్పేస్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఫండమెంటల్ థింగ్, దట్ ఈస్ అ మ్యాటర్. మ్యాటర్ అంటే దేవుడు భూమిని సృజించాడు. భూమిని సృజించినప్పుడు భూమి ఒక ఆకారం కలిగింది కదండి. భూమి ఒక పదార్థం. కాబట్టి పదార్థాన్ని ఏమంటాం, మ్యాటర్ అంటాం. సైన్స్ ప్రకారం మ్యాటర్ యొక్క డెఫినేషన్ ఏంటో చూడండి. మ్యాటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ టీనీ పార్టికల్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ సచ్ యాజ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ద్రవ పదార్థంగా ఉండొచ్చు, ఘన పదార్థంగా ఉండొచ్చు, వాయు పదార్థంగా ఉండొచ్చు. పదార్థం మాస్ అన్నదానికి దానికి ఒక రూపు, ఒక రేఖ, కొంత బరువు, ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది. అలా భూమిని ఆయన సృజించారు. దట్ ఈస్ ద థర్డ్ ఫండమెంటల్ థింగ్ ఇన్ ద ఫిజిక్స్. మరి బైబిలికల్గా ఈ యొక్క భూమి గురించి బైబిల్ ఏమని రాయబడి ఉన్నది? ఆదికాండం 1వ అధ్యాయంలో చాలా చక్కగా దేవుడే భూమి ఆకాశములను సృజించెను అని రాశాడు. 104వ కీర్తన 24వ వచనానికి వెళ్తే, జ్ఞానము చేత దేవుడు వాటిని నిర్మించాడు. దేవుడు కలగజేసిన వాటితో భూమి నింపబడి ఉన్నది అట. భూమి మీద ఉన్న సమస్త జీవజాతులన్నీ కూడా మరి మనిషికి జీవనోపాధికి కావలసినన్ని మరి ఆహార పదార్థాలు, మినరల్స్, వైటమిన్స్, మనిషికి కావలసిన రకరకాల పోషకాలు, మరి జీవులు, చెట్లు, చేమలు, కావలసిన నీరు, వాతావరణం, దేవుడు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాటర్. అంటే భూమి యొక్క నిర్మాణం ఆ రీతిగా జరిగింది.
కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అయితే పౌలు గారు ఏమంటాడు, ఆయన ద్వారాను ఆయనను బట్టి ఇదంతా సృజించబడి ఉన్నది అన్నారు. చూసారా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అదర్స్ టు మేక్ ఇట్ ఆర్ టు క్రియేట్ ఇట్, ఓన్లీ గాడ్ కెన్ క్రియేట్ ఇట్ అనే దాన్ని పౌలు కూడా మరి కొలసీ సంఘానికి ఎత్తి చూపుతూ ఉన్నాడు. కమింగ్ టు ద ఫోర్త్ వన్, విచ్ ఈస్ ఎనర్జీ. ఎనర్జీ యొక్క సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటో చూడండి. ఎనర్జీ ఈజ్ ద కెపాసిటీ టు డూ వర్క్ which is the ability to exert a force that causes an object to move. Energy can exist in many forms. సోలార్ ఎనర్జీ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉండొచ్చు కదండి, లైట్ ఎనర్జీ ఉండొచ్చు. ఆ రకంగా ఎనర్జీ అనేది ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడి ఉన్నది ఎనర్జీ గురించి. అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పలికితే కలిగింది, పలికితే కలిగింది అంటే మాటలో ఎనర్జీ ఉంది. దట్ ఈస్ హౌ ద సైన్స్ డిస్క్రైబ్స్ ఆర్ ద ఫిజిక్స్ డిస్క్రైబ్స్ ద బైబిలికల్ వర్డ్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. ఎనర్జీ అంటే బలం, మాటలో శక్తి ఉంది. ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృజించాడు. 6 దినములు కలిగిన సృష్టి అంతా కూడా ఒక్క నోటి మాట చేత కలిగిందే. కేవలం నరుని సృజించట్లో మాత్రమే ఆయన చేతి పనిని వాడాడు, కానీ నరుని సృజించకముందు జరిగిన సృష్టి అంతట్లో కూడా ఆయన నోటి మాటతోటి వెలుగును కలిగించాడు. నోటి మాటతోటి ఆకాశ విశాలములను కలిగించాడు. నోటి మాటకు అంత శక్తి ఉన్నది. దట్ ఈస్ అబౌట్ ద ఎనర్జీ. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని రాయబడి ఉన్నది. ఇఫ్ యూ వాంట్ ఎనర్జీ, praise God and be with the God and follow the God, you will have the energy. That energy can be utilized for any purpose. లైట్ వెలగాలి అంటే ఎనర్జీ కావాలి, కార్ మూవ్ కావాలి అంటే ఎనర్జీ కావాలి, వంట చేయాలి అంటే ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అంటే నేను చెప్పేది నీ ఒంటిలో ఉన్న ఎనర్జీ గురించి కాదు. స్టవ్ వెలగాలి, ఆ మంట ఎనర్జీ అన్నమాట. బస్సు పోవాలి అంటే ఆ ఇంజన్లో ఎనర్జీ ఉంటేనే. కాబట్టి ఈ ఎనర్జీ అనే దానికి అసలు క్రియేటర్ ఎవరు? ద గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. దట్స్ వై మై డియర్ యంగ్స్టర్స్, ఆల్వేస్ రీడ్ ద బైబిల్, ఫాలో ద బైబిల్. Bible is such a holy book and such an essential book which contain all the subject. Once you are thorough with the Bible, you are thorough with the knowledge and wisdom. Okay, God bless you. All the best. Thank you.